నేను ఎప్పుడు కూడా ఈ సంక్షేమ పథకాలకి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ నువ్వు సంక్షేమ పథకాల మీదే నువ్వు ప్రజలను వ్యవస్థను నడుపుతానంటే అది నువ్వు బలోపేతం చేయట్లేదు, నువ్వు వాళ్ళని బలహీనులను చేస్తున్నావు. అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవరు, ప్రతి మహిళ, ప్రతి ఒక్కరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ని మన శ్రీలంకలో ప్రెసిడెంట్ ప్యాలెస్లా ఎలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజేఆర్ రఘురంజిత్. చూసారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. సో ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అని నేను ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నా. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నా. రిపోర్ట్ ఇచ్చిన వారు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో వారు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2025 అని 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి ఆయన ఇచ్చారండి. ఇది మీరు పార్టీలకు అతీతంగా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సో మనకి ఈ వీడియో మీకు అర్థం కావాలంటే మీరు ఫస్ట్ ఎకనామికల్ టర్మ్స్ కొని నేను మీకు చెప్తాను. ఎందుకంటే నేను దీన్ని వీడియోలో ప్రస్తావిస్తాను. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి మీకు అర్థం అవ్వడానికి నేను చాలా క్లియర్గా దాన్ని చెప్పబోతున్నా. ఇఫ్ పాసిబుల్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. అంటే మనకి క్యారెక్టర్స్ ఎక్కువైపోతాయి అని కాబట్టి నేను పెట్టలేను. కానీ లేకపోతే ఐ థింక్ నేను దాన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు దాన్ని చదివి మీరు అసెస్ చేసినా కూడా మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ టర్మ్ వచ్చి జిఎస్డిపి అంటే రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తి, కంప్లీట్ ఎకానమీ అంటే టోటల్ అందరిది కలిపి సంపాదించే సంపాదనని జిఎస్డిపి అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టూత్పేస్ట్ కొన్నారు. టూత్పేస్ట్ మీద పన్ను కడతారు కదా ప్రభుత్వానికి. ఆ పన్ను తక్కువ మోతాదులో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ 5 రూపీస్ పెన్సిల్ అనుకోండి. 5 రూపీస్ పెన్సిల్లో చాలా తక్కువ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఒక్క పెన్సిల్ మీద నేను అనేది ఒక్క పెన్సిల్ మీద తక్కువ, అది రెవెన్యూ రిసిప్ట్స్. అది గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్. అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ కూడా ఉంటుంది. మళ్ళీ దాని గురించి నేను ఇంకా వీడియో లెంత్ అయిపోద్ది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్స్ కూడా ఉంటుంది. సో నేను ఎక్స్‌చెకర్ మీద నేను చెప్తాను, వీడియో చేస్తా ఖచ్చితంగా. అది కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే లాంగ్ టర్మ్ రెవెన్యూ జనరేషన్కి మనం పెట్టే పెట్టుబడి, గవర్నమెంట్ పెట్టే పెట్టుబడి, ప్రభుత్వం పెట్టే పెట్టుబడి. అంటే రోడ్స్, రైల్వేస్, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. బారోయింగ్ ఫండ్స్ అంటే ఏంటంటే మనం తీసుకునే అప్పులు, వేరే బ్యాంక్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే అప్పుల్ని బారోయింగ్ ఫండ్స్ అని అంటారు. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో దానికి సంబంధించిన నాణ్యత, మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో దాన్ని ఎలా ఖర్చు చేస్తున్నామో, దాని సస్టైనబిలిటీ, దాని అకౌంటబిలిటీ, దాని ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన అంశమే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్. ఓకేనా. తర్వాత రెవెన్యూ మొబిలైజేషన్ అంటే మనం పెట్టుబడులు పెట్టడానికి ఆ రెవెన్యూని మనం ఏ విధంగా జనరేట్ చేస్తున్నాం, ఎన్ని విధాలుగా జనరేట్ చేస్తున్నాం, ఎన్ని రకాలుగా జనరేట్ చేస్తున్నాం అన్నది రెవెన్యూ మొబిలైజేషన్. ఫిజికల్ ప్రుడెన్స్ అంటే ఏంటంటే మనం మన దగ్గర ఉన్న డబ్బుని, ఎక్స్‌చెకర్లో ఖజానాలో ఉన్న డబ్బుని, ప్రజలు పన్ను కడితే వచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెడుతున్నాం, ఆ మనీ మేనేజ్మెంట్ మనం ఎలా చేస్తున్నాం అనే ఆ స్కోర్ని తెలిపేదే ఫిజికల్ ప్రుడెన్స్. డెట్ సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఉదాహరణకి అప్పు కట్టే సామర్థ్యం. అంటే నేను 10,000 రూపాయలు అప్పు తీసుకున్నా. ఆ అప్పు కట్టే సామర్థ్యాన్ని డెట్ సస్టైనబిలిటీ అని అంటారు. స్టేట్ ఓన్ రెవెన్యూ టు జిఎస్డిపి అంటే రాష్ట్రం యొక్క సంపద, దీనికి జిఎస్డిపికి ఇచ్చే సంపద. ఫిజికల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్. ఇది నేను లైవ్ ఎగ్జాంపుల్లో చెప్తాను, ఎందుకంటే ఇది మన పర్సనల్ లైఫ్లో కూడా ఇది పనికి వస్తుంది కాబట్టి. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటంటే నాకు నెలకు జీతం 50,000,
కానీ నా రెంటు, ఫుడ్డు, నా బైక్ పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి నాకు ఇంకో 5,000 ఎక్స్ట్రా అవుతుంది. సో, నా ఛార్జెస్ 5,000 అవుతుంది. 5,000 ఎక్స్ట్రా అవుతుంది. మొత్తం నెలకు కలిపి 55,000 అవుతుంది. నా ఇన్‌కమ్ 50,000 ఉంది. సో, నేను 5,000 రెవెన్యూ డెఫిసిట్‌లో ఉన్నా. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే పెద్ద తేడా ఏం లేదు. రెవెన్యూ డెఫిసిట్‌కి, ఫిజికల్ డెఫిసిట్‌కి చాలా చిన్న తేడా. నేను చెప్తాను అది. 50,000 నా జీతం. 55,000 దాకా నాకు ఖర్చులున్నాయి. ఇంకొక 10,000 నేను నా లాంగ్ టర్మ్ గోల్, అంటే నేను మేబీ ఇన్సూరెన్స్ కడుతున్నా, మేబీ నేను ఇల్లు కట్టుకోవడానికి సేవింగ్స్ పెట్టుకుంటున్నా, నేను మేబీ చిట్ కడుతున్నా, గోల్డ్ తీసుకోవడానికి చిట్ కడుతున్నా, ఇవన్నీ ఉంటాయి చూసారా. నా నెలకి నాకు 50,000 జీతం. నాకు ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ, అంటే ఇదేంటిది, నేను ఇల్లు కట్టుకోవాలి, గోల్డ్ చిట్టు కట్టాలి, ఇవన్నీ ఉంటుంది చూసారా. ఇవన్నీ కట్టుకునే దానికి నాకు 60,000 అవుద్ది. సో నా ఫిజికల్ డెఫిసిట్ 10,000. IP/RR, ఇంట్రెస్ట్ పేమెంట్స్ బై RR, అంటే రెవెన్యూ రిసిప్ట్స్. అంటే ఏంటంటే నాకు ఎంత రెవెన్యూ, గవర్నమెంట్లో ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో దాన్ని నేను అప్పు తీసుకున్న ఇంట్రెస్ట్ కట్టడానికి మాత్రమే వాడితే దట్ ఈస్ మై IP and RR వాల్యూ. డెట్ స్టాక్ టు జిఎస్టిపి అంటే నా టోటల్ అప్ ఎంత ఉంది ప్లస్ జిఎస్డిపి ఎంత వస్తుంది అనే రేట్ అది కనుక్కోవడం. దాన్ని సింపుల్గా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే డెట్ స్టాక్ టు జిఎస్డిపి ఈజ్ ఈక్వల్ టు టోటల్ డెట్, మొత్తం అప్పు డివైడెడ్ బై స్థూల ఉత్పత్తి ఇంటూ 100. ఆ రేట్ ఏదైతే వస్తుందో అది నాది. సో మీకు ఇప్పుడు చాలా స్పష్టంగా మొత్తం ఎకనామికల్ టర్మ్స్ అనే అర్థమైంది. ఇప్పుడు నేను దీని మీద మాట్లాడబోతున్నా. నేను స్లైడ్స్ వేసి మాట్లాడతాను. నేను జస్ట్ ఊరికి అలా ఏం మాట్లాడను. సో మీరు స్క్రీన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఫైనల్ ర్యాంకింగ్ ఆఫ్ స్టేట్స్ ఫర్ 2022-2023లో మొత్తం అవి 18 రాష్ట్రాలు ఉన్నాయి. 18 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ దీనమ్మ వెస్ట్ బెంగాల్ కన్నా కింద ఉంది, బీహార్ కన్నా కింద ఉంది, హర్యానా కన్నా కింద ఉంది, పంజాబ్కి పైన ఉంది. అంటే దాదాపు 17వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఇలాంటి స్థితికి దిగజార్చేశారా అంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఎలా ఉన్న రాష్ట్రాన్ని ఎలా చేస్తున్నారో. నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను చూడండి. క్యాపిటల్ అవుట్లే టు జిఎస్టిపి, ఈ గ్రాఫ్ మీరు చూసారా. 2014-15కి 2.3%, 2.2% ఉంది. కానీ మీరు చూస్తే ఇప్పుడు 2023 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 0.6%కి వచ్చేసింది. స్టేట్ ఓన్ రెవెన్యూ టు జిఎస్డిపి, అంటే మనం జిఎస్డిపికి మనం రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 8.1% ఉండేది, ఇప్పుడు 6.0% అయిపోయింది. ఇది చూడండి ఎంత బాధాకరం ఇది. ఫిజికల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ జిఎస్డిపి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో 2.8% ఉంది. ఈయన డెఫిసిట్ అంటే ఇది యాక్చువల్గా ఇది తక్కువ ఉండాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా కిందకి తీసుకెళ్ళిపోయేదాన్ని 4.0%కి తీసుకెళ్ళిపోయాడు. దాన్ని 2.8% ఉన్నదాన్ని ఇంకా దారుణంగా చేశారు. డెట్ స్టాక్ టు జిఎస్టిపి, IP and PR. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 29.8% ఉండేదాన్ని 33.0% చేశారు. అంటే మనం వచ్చే రెవెన్యూని ఇంట్రెస్ట్లు, అంటే వడ్డీలు, అప్పులు కట్టడం కాదండి, వడ్డీలు కట్టడానికి అంత విధ్వంసం చేస్తున్నాం అన్నమాట మనం. ఇప్పుడు ఇంకొక టేబుల్ వేసి చూపిస్తాను చూడండి, మీకు బాగా అర్థం అవడానికి. ఈ టేబుల్ చూడండి, మీకు క్లియర్గా ఇంకా మీకు స్పష్టంగా అర్థమవుద్ది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 47.4, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 31.4. రెవెన్యూ మొబిలైజేషన్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 29.7, అంటే డబ్బులు వచ్చే విధానం చంద్రబాబు నాయుడు గారు 29.7 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 22.1. ఫిజికల్ ప్రుడెన్స్, అంటే ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7.4 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13.3 ఉంది. డెట్ సస్టైనబిలిటీ, డెట్ ఇండెక్స్ ఎంత ఉంది, 51.0 ఉంటే
37.8 ఉంది చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి. డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు తీసుకుని కట్టే పరిస్థితుల్లో మనం ఎక్కడున్నాం? 22.7లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 0 అప్పు తీసుకుని కట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయి ఎంఆర్ఓ ఆఫీసుల్ని మనకి కార్పొరేషన్లని అన్నీ తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చింది. FHI ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ర్యాంక్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి అసలు రాష్ట్రం విడిపోయి మొక్కలైపోయి లోటు బడ్జెట్లో వచ్చింది మన చేతికి రాష్ట్రం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13th ప్లేస్కి తీసుకొచ్చారు. అంటే రాష్ట్రం విడిపోతే ఏం ఉండదు, మనం కింద ఎక్కడో ఉంటాం, ఇంకా అక్కడి నుంచి ఎదగాలి. అలాంటిది 13th ర్యాంక్కి తీసుకుని వచ్చి పెడితే పెద్ద మనిషి మహానుభావుడు మా ఆర్థికవేత్త జగన్మోహన్ రెడ్డి గారు 17th ర్యాంక్ అంటే బీహార్ని దాటిపోయి ఆంధ్ర బీహార్ అయిపోయిందని అన్నారు. కానీ బీహార్ ఆంధ్ర అయిపోకుండా చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వచ్చింది ఇప్పుడు. ఎంత దారుణం అండి. అది కాకుండా మీకు ఇంకో రిపోర్ట్ చూపిస్తా చూడండి. బారోడ్ ఫండ్స్ స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏ ప్రభుత్వం అయినా అప్పులు తీసుకుని పెట్టుబడులు పెడతారు. దాంట్లో సిఏజీ చెప్పిన రిపోర్ట్ అండి ఇది. 2019 to 20 51,000 తీసుకుంటే దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 17,000. బటన్లు నొక్కుతా ఉంటే ఇంకేం చేస్తారు? 2020 నుంచి 21 57,000 కోట్లు తీసుకుంటే కేవలం 20,000 కోట్లు దాన్ని ఖర్చు పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి. 53,000 అప్పు తీసుకుంటే 18,000 ఖర్చు పెట్టారు. 2022 2023 మనకి 67,000 తీసుకుంటే కేవలం 9,000 దారుణం 9,000 ఖర్చు పెట్టారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద. 2023-24లో 75,000 తీసుకుంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి చూపించుకోవాలి కదా, అందుకని 24,061 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మీరు చూసారా? మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ తల్లికి వందనం అని, ఆ వందనం అని, చందనం అని ఇట్లాంటివి ఇచ్చుకుంటా పోతే ఇప్పటికే డెట్ సస్టైనబిలిటీ 0లో ఉన్నాం. ఇంకెక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అమ్మఒడి అనే ఒక పథకం చాలామంది లేపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాను అమ్మఒడి అని అంటాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే నాకు అది గుర్తురాదు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్లో బీహార్ని దాటించేసిన పరిస్థితి నాకు గుర్తొస్తుంది. మీరు చూశారు కదా. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ నారా లోకేష్ గారు, సార్ తల్లికి వందనం మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంకా పెంచండి సార్. దయచేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మీరు ఇంకా పెంచండి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి. మీరు అమ్మఒడి లేకపోతే అది తల్లికి వందనం మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. అసలు నాకు ఇక్కడ ప్రజల మీద నాకు కొంచెం ఆగ్రహం ఉందండి. కాదండి, నా పిల్లాడు స్కూల్కి వెళ్ళడానికి నాకు ఒక డబ్బులు ఇవ్వాలా? నేను స్కూల్కి వెళ్ళడానికి నాకు ఎవరి డబ్బు? మా నాన్నకి మేమేమి రాజుల వంశం కాదు కదా. మేము ఇంకా మా పరిస్థితి మీకు చెప్పాలంటే గుళ్ళో ప్రసాదాలు తిని బతికేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను చదువుకున్నాను కదా. IITian కదా. నాకు ఎవరు 15,000 ఇచ్చారండి? మా నాన్నకో మా అమ్మకో నేను నెలకు చదువుకోవడానికి? నా బిడ్డ చదవడానికి నాకు ఇంకోటి వచ్చి 15,000 ఇవ్వాలా? పోనీ ఆ 15,000 మీరు దేనికి ఖర్చు పెడుతున్నారు? ప్రజలు నేను అడుగుతున్నాను. నారా లోకేష్ గారు మీరు పని చేయండి. అమ్మఒడి 15,000 ఐ థింక్ 3 times ఇచ్చారు అనుకుంటా. 5 సార్లు ఇవ్వాలా, మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో 3 times ఇచ్చాడు. ఒక్క బిడ్డకే ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి. సో ఐ రిక్వెస్ట్ శ్రీ నారా లోకేష్ గారు, సార్ మీరు దీని మీద ఒక సర్వే నిర్వహించండి. అమ్మఒడి అనే పథకాన్ని తల్లులకి 15,000 ఇస్తే పిల్లల అప్స్కిల్లింగ్కి తల్లులు దాన్ని ఎంత శాతం వాడారు? ఏదన్నా అప్పులు తీర్చుకోవడము, ఇంకోటి చేయడము, ఇదే కదా చేశారు. పిల్లల కోసం వాడారా? లేదే. జగన్మోహన్ రెడ్డి కథలు చెప్పడం, ఒకసారి CBSE అన్నాడు, ఇంకోసారి ICSE అన్నాడు, ఇంకోసారి IB అంటాడు. ఏకంగా నువ్వు ఖండాంతరాలు దాటి ఇంకేదన్నా ఉంటే ఆ కరికులం తీసుకొస్తాను ఇంకా అంటాడు. మొత్తం అబద్ధాలు, మొత్తం బోగస్, ఏం లేదు అక్కడ. ఏజర్ రిపోర్ట్ 2024 చూస్తే అర్థం అవుద్ది. నేను దాని మీద వీడియో చేస్తా, ఖచ్చితంగా చేస్తాను. అవి చూస్తే అర్థం అవుద్ది. ఏం చేయాల, ఓన్లీ బోటకం. ఎంతమందికి బటన్లు నొక్కినాయి. బటన్లు ఏం నొక్కుతావు? నేను కూడా నొక్కుతా బటన్లు. ఈ వీడియో యొక్క పాస్పోర్ట్ నేను నొక్కుతా. దాంట్లో ఏముంది? విచిత్రం ఏముంది? అది పెద్ద అచీవ్మెంటా? వాళ్ళలో కూడా సెలెక్టివ్గా ఇవ్వాలి. అండ్ దే హ్యావ్ టు ఎన్షూర్ హౌ దే ఆర్ యూజింగ్ దేర్ తల్లికి వందనం డబ్బులు ఎలా వాడుతున్నావు చెప్పాలి.
ఎందుకంటే ఊరికే ఇచ్చేయడానికి కాదు కదా. ఎందుకంటే ఇది ఇచ్చేయడం వల్ల నలిగిపోయేది మిడిల్ క్లాస్ వాడు. బాగా డబ్బున్నోడు నలిగిపోడు, అస్సలు డబ్బు లేని నలిగిపోడు, మధ్యలో ఉంటాడు చూసారా, వాడు పోతాడు పాపం, సర్వనాశనం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉస్కో అంటే వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి లెక్కలు చెప్తారు కదా, 2 ఎయిర్పోర్ట్లు కట్టా, 10 పోర్టులు కట్టా, 18 మెడికల్ కాలేజీలు కట్టాను. దీని మీద ప్రెస్ మీట్ పెట్టండి. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 బై నీతి ఆయోగ్, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టండి. ఇట్స్ మై రిక్వెస్ట్, మై హానర్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు దీని మీద ప్రెస్ మీట్ పెడితే వినాలని ఉంది, మీ సమాధానాలు వినాలని ఉంది. చాలు, బెంగళూరు చూశారు బాగా, లాల్బాగు అట్లా చూసుంటారు, ఇక్కడ కబ్బన్ పార్కు అవన్నీ నైట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు ఇందిరానగర్లో, వైట్ ఫీల్డ్లో. చాలు, ఇంకా మనం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ మీద ఒకసారి ఫ్లైట్ వేసుకుని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో మనం ఎట్లా మొత్తం దీని గురించి మనం ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా ప్రజలకి మనం జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మన మీద ఉంది. సో దయచేసి ఐ రిక్వెస్ట్ పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, సార్ మీరు దయచేసి నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద మీ బాణీ వినిపించండి, మీ వాయిస్ వినిపించండి, మీ ఒపీనియన్ చెప్పండి. మాలాంటి వాళ్ళం వినడానికి, కౌంటర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, విత్ డేటా, విత్ కంటెంట్. ఓకేనా? జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.